మీరు 40కి దగ్గరగా ఉన్నారా లేదా ఇప్పటికే 40 దాటారా? 40 సంవత్సరాల తర్వాత మన శరీరంలో కొన్ని సహజమైన మార్పులు నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ఇవి వయస్సు పెరుగుదలలో సహజమైన భాగం. ఈ వయస్సులో మన మెటబాలిజం అంటే శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చే వేగం కొంచెం తగ్గుతుంది. అందుకే కొన్నిసార్లు తక్కువ తిన్నా కూడా బరువు పెరిగినట్టు అనిపించవచ్చు. ఇదే సమయంలో మసిల్ మాస్ కూడా కొద్దిగా తగ్గడం ప్రారంభమవుతుంది. దీనిని సార్కోపీనియా అని అంటారు. జాయింట్లు కొంచెం గట్టిగా అనిపించడం లేదా శరీరం సులభంగా వంగకపోవడం కూడా కనిపించవచ్చు. ఎముకల సాంద్రత తగ్గడం వల్ల ఎముకలు కొద్దిగా బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. చర్మంలో ఉండే కొల్లాజెన్ తగ్గడం వల్ల ముడతలు లేదా చర్మం సడలినట్లు కనిపించవచ్చు. ఈ సమయంలో జుట్టు తెల్లబడటం లేదా కొద్దిగా పలుచబడటం కూడా సాధారణమే. చాలామందికి దగ్గర్లో ఉన్న అక్షరాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. రక్తంలో చక్కెరను నియంత్రించే శరీర వ్యవస్థ కూడా కొద్దిగా నెమ్మదించవచ్చు. మహిళల్లో ఈ వయస్సులో హార్మోన్ మార్పులు ప్రారంభమవుతాయి. పురుషుల్లో కూడా టెస్టాస్టిరాన్ స్థాయి ప్రతి సంవత్సరం కొద్దిగా తగ్గవచ్చు. ఈ మార్పులు సహజమైనవే అయినా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. మసిల్ బలం తగ్గకుండా ఉండాలంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా లైట్ వ్యాయామం చాలా ఉపయోగపడుతుంది. యోగా, స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి. సమతుల్యమైన ఆహారం తీసుకోవడం ఈ వయస్సులో చాలా ముఖ్యం. కాల్షియం, విటమిన్ డి మరియు ప్రోటీన్ ఉన్న ఆహారం ఎముకలు మరియు మసిల్స్కు బలమిస్తాయి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు నడవడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తగినంత నీరు తాగడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది. రెగ్యులర్ హెల్త్ చెకప్స్ కూడా ఈ వయస్సులో చాలా అవసరం. రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్ వంటి పరీక్షలు సమయానికి చేయించుకోవాలి. రోజుకు 7-8 గంటల మంచి నిద్ర శరీరానికి విశ్రాంతి ఇస్తుంది. కుటుంబంతో కలిసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచి అలవాటు. మానసిక ప్రశాంతత కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం. కొన్ని చిన్న ఆరోగ్య అలవాట్లు పెద్ద మార్పు తీసుకురాగలవు. సరైన జీవనశైలి ఉంటే 40 తర్వాత కూడా ఆరోగ్యంగా జీవించవచ్చు. నిత్య వ్యాయామం శరీరానికి శక్తి మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రకృతిలో నడవడం లేదా గ్రీన్ వాతావరణంలో సమయం గడపడం మంచి అలవాటు. వయస్సు పెరగడం సహజం మరియు ప్రతి ఒక్కరికీ జరుగుతుంది. కానీ ఆరోగ్యంగా జీవించడం మాత్రం మన అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. సరైన ఆహారం, వ్యాయామం మరియు విశ్రాంతి ఆరోగ్యానికి 3 ముఖ్యమైన అంశాలు. ఆరోగ్యంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.